నమస్కారం షణ్ముఖ్ గారు. నమస్తే అండి. విజయసాయి రెడ్డి ఇక అప్రూవర్గా మారబోతున్నాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డికి మంచి జరగాలనే స్టేట్మెంట్లు కూడా ఎక్స్ ఖాతాలో నిన్న వేసినటువంటి ఒక పోస్ట్లో చెప్పడం జరిగింది. అంటే అతను అక్రమ కేసులు ఉన్నాయి కదా, సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి అందులో ఇతను మెయిన్ లీడ్ అనమాట విజయసాయి రెడ్డి. ఇతను అప్రూవర్గా మారబోతున్నాడు. ఇక తొందరలో జగన్మోహన్ రెడ్డి మ్యాక్సిమం ఒక 3-4 months లేదంటే ఒక 1 yearలో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు అవ్వడం జరుగుతుంది. ఈ ప్రొసీజర్ మొత్తం బీజేపీ ఇక స్టార్ట్ చేయబోతుంది. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్లోకి వచ్చి దాదాపు 11 సంవత్సరాలు సెంట్రల్లో వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ నాయకత్వం కాపాడుకుంటూ వస్తుందనే ఒక తప్పుడు ఏదైతే ఉందో ప్రచారం, అది జనాలలో మరింతగా ప్రబలకుండా కట్టడి చేయడం కోసం ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి అనేది కూడా ఒక టాపిక్ జరుగుతోంది. సో వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, ఈ విశ్లేషణ అనేది వివిధ రకాలుగా వివిధ కోణాల్లో మనం చూడాల్సి ఉంటుందని. ఇందాక చెప్పిన దాంట్లో ఏదైతే ఉందో చాలా కోణాలు ఉంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంత తక్కువ అంచనా వేసేకి మనం వీలు కాదు. ఎందుకంటే గతంలో ఇదే తెలుగుదేశం పార్టీకి 39.9% ఓట్లు వచ్చిన సందర్భము 2019 ఎన్నికల్లో. మరి 23 సీట్లకు పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు దేశంలోనే 93% మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ నాయకుడిని ఏ పార్టీని ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా మనకు అవగతం అవ్వదు. ఎందుకంటే ఎలక్షన్కి ముందు 1 month అంటే ఎలక్షన్లకు ముందు 1 నెల చేసేటువంటి రాజకీయమే ప్రభుత్వాలని సైతం నిలబెట్టే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. ఒకప్పుడు ఏంటంటే నాయకుడిని నమ్మి లోకల్గా నాయకుని చూసి ఓట్లేసే రోజులు గతంలో ఒక దశాబ్దం కిందట. ఈ రోజు ఏంది, ముఖ్యమంత్రిని కేవలం ముఖ్యమంత్రే చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, పవన్ కళ్యాణ్ గారా, మోడీ గారా, ఇలా ఉంది. ఫేస్ ఆఫ్ ది పాలిటిక్స్ అంటే ఫేస్ ఆఫ్ ది ఇండెక్స్ పాలిటిక్స్ లేదంటే ఈ రోజు డైరెక్ట్ అధినేతను చూస్తున్నారు, లోకల్ ఎమ్మెల్యేని ఎవరు చూడట్లేదు ఈ రోజు. మరి ఆ స్థాయికి తెచ్చినటువంటి రాజకీయాలు తెచ్చినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఒక పార్టీకి గెలుపుకు కారణాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారి ఫ్యాక్టర్ ఒకంత విజయానికి ఫ్యాక్టర్ అయితే, దాని తర్వాత యువగలం పాదయాత్ర ఒక విన్నింగ్ ఫ్యాక్టరు, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడము, యుద్ధ ప్రాతిపదికన చేసుకోవడము, సన్నిహితంగా మెలగడం అనేది ఇంకొక ఫ్యాక్టరు. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు వీళ్ళు బీజేపీ పార్టీ ఏదైతే చేస్తూ ఉందో, అంటే ఈ పొత్తులో కానీ గత లాస్ట్ 8 నుంచి 9 ఎలక్షన్లు మనం చూసాం. 11 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ అధికారం ఉంది కాబట్టి వాళ్ళు అధికారం కోల్పోవడానికి ఇష్టపడరు. ఈ టర్మ్ నుంచి అంటే ఇప్పటి నుంచే వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లకి వ్యూహం రచిస్తూ ఉంటారు. మరి ఇటువంటి సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ బీజేపీలో విలీనమవుతుందా, కాంగ్రెస్లో విలీనమవుతుందా, లేకపోతే నాయకులు ఉంటారా పోతారా అనేది కాలానురీతిగా కాలానుగుణంగా మనకు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి మనకు తెలుస్తుంది, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. కానీ అంతలోపలే ఏదో జరిగిపోతూ ఉంది, ఏదో జరుగుతూ ఉంది అని ప్రజలను మనం గందరగోళానికి గురి చేయడం అనేది, అంటే మనం కాదు, ప్రజల్లోనే ఒక డిస్కషన్ అనేది మొదలవుతుంది. పలు రకాలు, ఇప్పుడు మన చేతిలో ఉన్న వేర్లే అన్ని ఒక రకంగా ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పలు రకాల డిస్కషన్ కూడా జరుగుతాయి ఇక్కడ. ఇప్పుడు గతంలో విజయసాయి రెడ్డి గారు దుర్యోధనుడితో పోల్చాడు, అవును, చంద్రబాబు నాయుడు. అవును. ఇదే శ్రీ మక్కపాటి వెంకటరత్నం మైసభ నాటకంలో క్లియర్గా ఒక దుర్యోధనుడు ఒక డైలాగ్ చెప్తాడనమాట. అవును, ఏమని, నవకండ భూమండలాధిప మకుట తట్టిత గడిత మన గురి నిరంతర నీరాజిత నిజపాద పంకేరు హుండనై సింధురా చతుష్టయ పరివేష్టిత సింధురాబార దూర్వహుండనై నిజపాద భీకర భుజగుబల పరాక్రమ దండునై అభిమాన ధనుండనై నిర్నిక్షుణ్ణునై 14 భువనమ్ములొక్క పెట్టునెత్తు వచ్చిన నొక్కడం పంజాల ప్రచండ ప్రతాప ప్రభా విభాసితులకు 100 సోదరుల అగ్రజుండనై చండతర పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సద్యశో విలసితమై అభిమాన వల్లరి బందీకృతమై నిష్కలంకమై జగమ్మున బేరెన్నికగన్న సుక్షత్రియ వంశమున జనించి అనేక శౌహిని సమూహమున అధినాతుండగు నాకు ఈ ప్రపంచన నెయ్యేది అసాధ్యమని దుర్యోధనుడు ఒక డైలాగ్ చెప్తాడు. ఓకే. మరి గతంలో 2019 ఎలక్షన్లలో 151 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళు నేనే సీఎం అన్నాడు. అవును. ఈరోజు పరిస్థితి ఏంది? అలనాడు దుర్యోధనుడికి ఏ పరిస్థితి అయితే వచ్చిందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అదే పరిస్థితి వచ్చింది. మరి నేను అనేది ఏంటంటే రాజకీయాలలో ఏదైనా జరగచ్చు, దాంట్లో మనం ప్రత్యేకంగా చెప్పాల్సినది ఏం లేదు, అది ప్రజలకి మనకంటే బాగా తెలుసు అనేది నా భావన. వాస్తవం. ఇక్కడ ఇంకొకటి కూడా జరుగుతుందండి. విజయసాయి రెడ్డి గారిని ప్రత్యర్థి పార్టీల వాళ్ళు నోటి దూలగాడు అంటుంటారు అనమాట. సారీ, ఈ పదం నేను వాడకూడదు, బట్
ప్రత్యర్థి పార్టీలలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా ఈ పదాన్ని విరివిగా వాడేస్తుంటారు విజయసాయి రెడ్డి గారిని. దానికి తగినట్టు విజయసాయి రెడ్డి గారు కూడా మైకు పట్టుకుంటే చాలు జర్నలిస్టులను తిట్టేస్తుంటారు, ప్రతిపక్ష పార్టీలను తిట్టేస్తుంటారు, ప్రత్యర్థులను తిట్టేస్తుంటారు. ఇంకా లోకేష్ అయితే ఈ విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు అయితే అసలు ఒక చదువుకున్న వ్యక్తి, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి పదప్రయోగాలు చేస్తాడా, ఇంతటి నీచమైన వ్యక్తి మరొక వ్యక్తి ఉంటాడా అనేలాగా ఉంటుందన్నమాట. ఈ లేకి భాష వాడడం అనేది ఒక్క విజయసాయి రెడ్డి గారితో మొదలవ్వలేదు. ఇది పరాకాష్ట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది చేసినటువంటి పదజాలం ఏదైతే వాడారో అది పరాకాష్ఠకు చేరింది. అవును. మొదట్లో 1960-62లో ధర్మవరం కాన్స్టిట్యుయెన్సీ, ధర్మవరం నియోజకవర్గంలో ఒక రెడ్డి ఉండేవాడండి. అవును. సో అప్పట్లో ఏంటంటే ఏదో ఒక మాటకు వచ్చేసి పతివ్రత అని చెప్పేసి ఒక పదం వాడడం జరుగుతుంది. ఎమ్మెల్యే పేరు మనం వాడకూడదు, ఎందుకంటే ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మనం ఆ సామాజిక వర్గాన్ని అంతా దూషించినట్టు కాదు, ఆ వ్యక్తి గురించి చెప్తా ఉన్నా. పతివ్రత అనే పదం వాడతారండి. దానికి కౌంటర్గా ఆ రోజుల్లోనే పతివ్రత శిఖరి శిరోమణి ఇంకో ఎమ్మెల్యే వాడడం జరుగుతుంది ప్రత్యర్థి పార్టీ నుంచి. మరి అంటే ఈ లేకి భాష వాడడం అనేది అప్పటి నుంచే మొదలయ్యింది. రాజకీయాలలో ఈరోజు నాయకులు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, వాళ్ళు బాగానే ఉంటారు అనేది ప్రజల్లో స్పష్టంగా తెలుసు ప్రజలకి. మనం ఈరోజు కొత్తగా వాళ్ళకి ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత అవసరమూ లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఇలాంటి వ్యక్తి, ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా సంభాషించి ఎక్స్లో పోస్టులు చేసి కమెంట్లు చేయడం అనేది వారి స్థాయికి తగ్గ పని కాదేమో నా స్పష్టంగా నా భావన. సో ఇక నెక్స్ట్ సుబ్బారెడ్డి బాబురావు గారు, తర్వాత అయోధ్య రామిరెడ్డి, పరిమళ నత్వాని గారు, పిల్లి సుభాష్, వీళ్ళేనంటారా? ఇక ఖచ్చితంగా నేను అదే చెప్తున్నాను. క్యూ కడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేబీ విలీనం దిశగా జరిగి ఉండొచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా రాజకీయాలలో స్థానం లేదని చెప్పేసి ఆయన వెంట నడిచినటువంటి నాయకులు స్పష్టంగా ఒక హింట్ ఇస్తున్నారు ప్రజలకు అనేది అయితే మనం భావించవచ్చు. చిన్న క్వశ్చన్ కాదండి, యాక్చువల్గా ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ అలిగేషన్ బై ఈనాడు అనమాట. అదేంటంటే ఈరోజు ఈనాడు పేపర్లో ప్రధాన శీర్షికలో ఒక న్యూస్ రాయడం జరిగిందండి. ఆ న్యూస్ ఏంటంటే రాజకీయాలకు సాయిరెడ్డి గుడ్ బై, నేడు ఎంపీ పదవికి రాజీనామా, ఎక్స్ వేదికగా సంచలన ప్రకటన అంటూ వాళ్ళు శీర్షిక రాయడం జరిగిందనమాట. అందులో ఏం రాశారా అంటే అక్రమాస్తుల నుంచి ఆర్థిక దోపిడీ వరకు జగన్కు అన్నీ తానై ఉన్నటువంటి విజయసాయి రెడ్డి వైఎస్ కుటుంబంలో 3 తరాలతో ఆర్థిక అక్రమ బంధం, విశాఖ అల్లుడి కుటుంబ దోపిడీకి కూడా మద్దతు, రాష్ట్రంలో విలువైన ఆస్తులు వారికి చేరడంలో కీలక పాత్ర అంటూ రాసుకొచ్చారు. తర్వాత విజయసాయి ధాటికి విశాఖ విలవిల అని చెప్పేసి నెక్స్ట్ పేజీలో రాశారండి. కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ విజయసాయి రెడ్డి, పార్టీలో గనక చేరకపోతే ప్రత్యర్థులను ఎంతకైనా హింసించేటటువంటి క్రూరమైనటువంటి మనస్తత్వం అంటూ కూడా రాసుకొచ్చారు. అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో కూడా ఈయన విపరీతమైన దోపిడీకి పాల్పడ్డారంటూ కూడా రాసుకొచ్చారన్నమాట. వీటి గురించి మీరేమని చెప్పగలుగుతారండి? డెఫినెట్గా అండి, ఇదేదో నేను కొత్తగా చెప్పేటువంటి సొంత కవిత్వం అయితే కాదు. గతంలో విజయసాయి రెడ్డి గారి మీద వాళ్ళ అల్లుడు అరబిందో కాట్ నుంచి, హెటిరో డ్రగ్స్ కాట్ నుంచి, అదేవిధంగా కాకినాడ పోర్టు వేదికగా, తర్వాత వైజాగ్ ప్రాంతంలో కబ్జాలు అయితేనేమి, ఇప్పుడు మీరు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున అయితేనేమి, ఢిల్లీ స్థాయిలో ఒక ఎంపీలకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులు, లాబియింగ్ కానీ చాలా అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు గుండెకాయ అనుకోవాలి. ఒక రకంగా మనిషికి గుండె అలాగో జగన్మోహన్ రెడ్డి గారికి గుండె ఏదైనా ఉంది అంటే ఇంతవరకు సస్టైన్ అయినాడు అంటే అది విజయసాయి రెడ్డి గారి యొక్క లాబింగ్ వల్ల అనేది జగద్విదితమే, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. మనం ఎవ్వరికి అది కాదు కూడా అని చెప్పలేం. అటువంటి వ్యక్తి కూడా ఈరోజు రాజకీయాలు గుడ్ బై అంటున్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ లోపమా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీరు ఓడిపోయిన తర్వాత మాకు నచ్చట్లేదా, మరి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే మేము కూడా ఇంకా ఉండేది బోయా ఉంచుకున్నది బోయా అనే కాటికి వస్తుందా? ఒక రకంగా ప్రజలు ఏమంటున్నారంటే ఈ రకంగా ఇది స్టేట్మెంట్ ఇస్తే ఇదేమి ఏప్రిల్ 1వ తారీఖు కాదు కదా, అంటే ఏప్రిల్ ఫుల్ చేయడానికి ఏం చేయట్లేదు కదా అని చెప్పేసి ఒక రకంగా భావిస్తా ఉన్నారు. ఆల్రెడీ ఇందాకే ఆయన రాజీనామా లేఖను కూడా పెట్టడం జరిగిందనమాట సభాపతి గారికి. ఎస్, డెఫినెట్గా విజయసాయి రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా దాని వెనకలు ఏదో గూడు పుట అనేది ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన చూడని దరిద్రము లేదు, ఆయన చూడని హై స్థాయి లేదు. అంటే ఆయన ఏ దానికైనా దిగజారేటువంటి వ్యక్తి అనేది ఒక ఆరోపణ అయితే అతని మీద ఉంది. మరి అటువంటి వ్యక్తి కూడా గుడ్ బై చెప్తున్నాడంటే ఆ పార్టీలో ఏం జరుగుతుంది? అంతర్యుద్ధం స్టార్ట్ అయిందా, లేకపోతే గ్రూపులు డివైడ్ అయ్యాయా,
నాదంటే నాది పెత్తనం కొనసాగాలి అని అంటే చెప్పేసి సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి గారి మధ్య, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మధ్య, వివాదాలు ముదిరినాయంటారు. ఇటు వైవి సుబ్బారెడ్డి మధ్య వివాదాలు ముదిరి నువ్వు రాయలసీమ రెడ్డివి కాదు, నువ్వు యారెడ్డివు అని చెప్పేసి బయటికి పంపారా? మరి ఈ విధంగా చాలా రకాల కోణాలు ఉంటాయి. నేను అంటే ఏమంటున్నాను, అంతర్యుద్ధం మొదలైంది అని మీరు అంటున్నారు. ఖచ్చితంగా డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ పార్టీలో అధికార పెత్తనం కోసం, అంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ స్థానం కోసము కుమ్ములాటలో విజయసాయి రెడ్డి గారిని దూరం పెట్టారు. అందువలనే ఎందుకు ఆ స్థానం కోసం కుమ్ములాట్లు ఎందుకు మొదలైనట్టు? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి అనే వారసుడు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈవెన్ కొడుకులు లేకపోవచ్చు కానీ 2 కూతుర్లు ఉన్నారు. వాళ్ళకు పెళ్ళిళ్ళు అయితే భర్తలు వస్తారు, వాళ్ళైనా కూడా వారసులేగా. లేదు ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్ గా ఆ పార్టీకి వారసత్వం అనే టాపిక్ ఎందుకు వస్తుంది? ఇక్కడ పార్టీ అనేది విజయసాయి రెడ్డి గారి యొక్క పాత్ర చాలా కీలకం ఆ పార్టీలో. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొద్దు వరకు నిలబడ్డారు అంటే అది విజయసాయి రెడ్డి గారి పాత్ర అమోఘనీయం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ కార్యకర్త అడిగినా చెప్తారు. అవును. గత 2024 ఎలక్షన్ల తర్వాత, అంటే అధికారం అంటే కోల్పోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఎన్ని ఆరోపణలు వచ్చాయో అందరికీ తెలుసు. అవును, ఇప్పటికీ ఏడుస్తూనే ఉంటారు. స్వయంగా ధర్మవరం మాజీ శాసనసభ్యుడైనటువంటి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు కూడా ఒక ఆయన వల్ల మాకు అపాయింట్మెంట్లు కూడా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడము, మాది పెత్తనం, అంటే అతన్ని అడిగే ఏదైనా పోవాలా, ఈ తరహాలో చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇబ్బందులు పడ్డారని చెప్పేసి ఒక్క ధర్మవరం మాజీ శాసనసభ్యుడే కాదు చాలామంది ఆరోపించారు ఆయన మీద, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇటువంటి తరుణంలో ఒకవైపు ఏమో వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ గురించి అదొకటి పెత్తనం. అంటే వీళ్ళు ప్రాంతాలని ఒక రెడ్డిని పెట్టేసి, ఒక ప్రాంతానికి ఒక రెడ్డిని పెట్టేసి ఏ విధంగా ఇన్ఛార్జ్ చేసి లోకల్గా ఏ పనులు చేశారనేది ఇప్పుడు ఈ కుమ్ములాటలో ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజకీయాలు గుడ్ బై అన్నారు. వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలు ఏమంటారు, ఇప్పుడు కార్యకర్తల పార్టీ ఇది, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో పెట్టినటువంటి పార్టీ అని దీన్ని ఒక జనాలకి కన్వే చేసే విధంగా సింపతి నాయకులు ఉంటారు పోతారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు కదండి, యా సీనియర్ లీడర్ పోతారప్ప, పోతే పోనీ ఇంకోరు వస్తారు ఏమవుతుంది అనే స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో విజయసాయి రెడ్డి గారిని కూడా అదే తరహాలో చూస్తారా? మరి ఇలాంటి చాలా ఉంటాయండి. అంటే మిగతా వాళ్ళు వేరు, విజయసాయి రెడ్డి గారు వేరు కదండి. నేను అదే అంటున్నా, విజయసాయి రెడ్డి గారిని కూడా ఇదే తరహాలో మాట్లాడతారా? బాలినేని శ్రీనివాస్ రెడ్డిని మాట్లాడినట్టు విజయసాయి రెడ్డి గారిని కూడా అదే తరహాలో మాట్లాడతారా? మనమంతా వేచి చూడాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా స్పందిస్తారు, ఇది డెఫినెట్గా కన్సిడర్ చేయాల్సినటువంటి అంశం. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారిని కూడా బూతులు తిట్టించి, అంటే షర్మిలా గారిని దూరం జరిగి ఏ విధంగా అయితే చీరల మీద, పుట్టుకల మీద, భర్తల మీద ఏ విధంగా అయితే వ్యాఖ్యలు చేశారో, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి మీద అటువంటి వ్యాఖ్యలు చేస్తారా లేదనేది ఖచ్చితంగా మనం వేచి ఎందుకంటే దీన్ని బట్టే ఇది బేస్, ఇంతకు మించి పరాకాష్ట అయితే ఉండదు. ఆ పార్టీ నుంచి బయటకు వస్తే ఎవరినైనా ఇదే తరహాలో వ్యక్తిత్వ హననం చేస్తారనే దానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణగా చెప్పవచ్చు. నేను ఏమనుకుంటున్నానంటే, ఇప్పుడు మిగతా వాళ్ళ పేర్లు మీరు ఎవరైతే చెప్పారు, షర్మిల గారు కానీ, విజయలక్ష్మి గారు కానీ, లేదంటే మిగతా నాయకులు కానీ, వాళ్ళ వ్యక్తిత్వ హననాలకు పాల్పడినట్టుగా విజయసాయి రెడ్డి మీద వీళ్ళు దూకుడు ప్రదర్శించలేరు, వీళ్ళకంత ధైర్యం లేదు అనే టాపిక్ కూడా నడుస్తుంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారి చేతిలో జగన్ గారి జుట్టు ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ లీడర్లతో లేదంటే కనుక పార్టీ క్యాడర్తో విజయసాయి రెడ్డి మీద దాడి చేయిస్తారని మీరు ఖచ్చితంగా నమ్ముతారా? అంత ధైర్యం ఉందంటారా? నేనైతే నమ్మనండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటే నడిచినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. నాకు తెలిసి నడవాల్సి వచ్చిందేమో, డెఫినెట్గా అది ఏదైనా కావచ్చు. ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ ఏందండి, జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నాడా లేదా? ఉన్నాడు. అది బలవంతంగా వచ్చిందా, లేకపోతే అతని అభిమానంతో వచ్చాడా, లేకపోతే వైఎస్ కుటుంబంతో 3 తరాల చరిత్ర ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా తను ఉండాల్సి వచ్చిందా, అది ఏదేని రీత్యా ఏ కారణంగా అయినా కావచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ది డే మనం చూడాల్సినది ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నాడా లేదా? మరి ఇటువంటి వ్యక్తి రాజకీయాలు గుడ్ బై చెప్పాడంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతర్మదనం అంటే తనలో తానుగా మదించుకుంటే మేధోమదనం అంటారు, అంతర్మదనం మేధోమదనం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ఏవైతే వ్యక్తిగత రాజకీయాలు చేశారో దానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైంది. కేవలం రాజకీయమే, వ్యక్తిగతంగా ద్వేషాలకు విద్వేషాలకు పోకూడదు అని ఆలోచించుకునే సమయం ఆసన్నమైందని అయితే నేను చెప్పగలను. ధన్యవాదాలు షణ్ముఖ్ గారు. థ్యాంక్ యూ.